హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అక్షరాల 5,837 కోట్ల రూపాయలు. ఇది కేవలం అంకె కాదు, ఇది పల్లె పండుగ 2.0 పేరుతో జరుగుతున్న ఒక మహాయజ్ఞం అన్నమాట. కానీ అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ఇంత భారీ మొత్తం ఎక్కడి నుండి వస్తోంది? ఇది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి కోసమేనా, లేక ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రానికి మరో ఉరితాడులాగా మారుతుందా? ప్రతిపక్ష వైసీపీ పార్టీ ఈ 5,000 కోట్ల గురించి చేస్తున్నటువంటి ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర అసలు జవాబు లేదా? ఈ 5,000 కోట్ల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ వీడియోలో చెప్తాను. ముందుగా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు ఇంత పెద్ద మొత్తాలలో కేటాయించడం కరెక్టే అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. లేదు, దీనివల్ల నష్టం అనుకుంటే ఎందుకు అన్నది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంపై రోడ్లదే ప్రధాన చర్చ. ఎందుకంటే ఎక్కడ చూసినా గుంతలు, ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి ఉంది. ఇది ఈ రోజు కొత్తగా పుట్టుకొచ్చిన సమస్య ఏమీ కాదు. గ్రామీణ రోడ్ల వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందనేది కాదనలేని సత్యం. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన అసహనం ఉంది. సోషల్ మీడియాలో రోడ్ల దుస్థితిపై ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద సవాలు ఈ రోడ్లే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు పదే పదే చెప్పినటువంటి మాట ఒకటే: గత ప్రభుత్వం రోడ్లను నాశనం చేసింది, మేము బాగు చేస్తామని. ఆ మాటకు కట్టుబడుతూ తీసుకొచ్చిందే ఈ పల్లె పండుగ 2.0. పేపర్ల మీద ఈ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంది. మొత్తం 5,837 కోట్ల రూపాయల వ్యయం, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం, అలాగే మరమ్మతులు, అండ్ సంక్రాంతి పండుగ నాటికి పల్లెలకు కొత్త కళ తీసుకురావాలన్నది లక్ష్యం. వినడానికి చాలా బాగుంది కదా. మరి సమస్య ఎక్కడుంది? సమస్య అంతా డబ్బు దగ్గరే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి మనందరికీ కూడా తెలుసు. ఖజానాలో చిల్లి గవ్వలేదు. మరి ఇంత భారీ మొత్తం అంటే దాదాపు 6,000 కోట్లు ఎక్కడ నుండి తెస్తున్నారు? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానంగా నిధులు సమకూరుస్తోంది 2 సంస్థలు. ఒకటి నాబార్డు, రెండవది ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు. ఇవి అంతర్జాతీయ మరియు జాతీయ స్థాయి బ్యాంకులు. ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తే నాబార్డ్ నుండి దాదాపు 1,780 కోట్లు, అలాగే ఏఐఐబి నుండి 4,057 కోట్లు సమీకరిస్తున్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ సంస్థలు ఇచ్చేది విరాళాలు కాదు, అప్పులు. ఇవి వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సినటువంటి రుణాలు. సో ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఈ కొత్త అప్పు భారాన్ని మోయగలదా? ఈ రుణాలకు వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి? తిరిగి చెల్లించే సామర్థ్యం రాష్ట్రానికి ఉందా? అంటే ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తోంది అంటే, గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రోడ్ల నిర్వహణకు కనీస నిధులు కూడా కేటాయించలేదు. దానివల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు బాగు చేయాలంటే అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేదు అనేది వారి వాదన. పైగా మంచి రోడ్లు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, అప్పుడు అప్పులు తీర్చవచ్చు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆర్థిక సూత్రం అన్నమాట. అండ్ ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎక్కడైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. కానీ ఒక నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి. ఇక్కడ ప్రతిపక్షాలు అండ్ ఆర్థిక నిపుణులు లేవనెత్తుతున్న సందేహాలు చాలా బలంగా ఉన్నాయి. మొదటిది పారదర్శకత. ఇంత భారీ ఎత్తున టెండర్లు పిలుస్తున్నప్పుడు కాంట్రాక్టులు ఎవరికి దక్కుతున్నాయి? ఇందులో పాత పద్ధతులే కొనసాగుతాయా, లేక నిజాయితీగా పనులు చేసే వారికి అవకాశం ఇస్తారా? ఎందుకంటే 5,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే మామూలు విషయం కాదు. ఇందులో రాజకీయ జోక్యం, కమిషన్ల కక్కుర్తి ఉండదని గ్యారంటీ ఏంటి అన్నది. అండ్ రెండవది టైమింగ్. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ హడావుడి అభివృద్ధి పనులు ఓట్ల కోసమేనా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ సంక్రాంతికి టార్గెట్ అంటున్నారు. అంటే కేవలం 2-3 నెలల్లోనే ఇంత భారీ పనులు పూర్తి చేయడం సాధ్యమేనా? వేగం పెంచే క్రమంలో నాణ్యత దెబ్బతింటే పరిస్థితి ఏంటి? మళ్ళీ మొదటికే మోసం వస్తుంది కదా. సో ఈ 6 నెలలు తిరగకుండానే రోడ్లు మళ్ళీ గుంతలమయమైతే ఈ 1,000 కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు? సో చివరికేది సామాన్య ప్రజల మీద పన్నుల రూపంలోనే పడుతుంది కదా అన్నది ప్రతిపక్షాల వాదన. కానీ గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది అనే విషయంలో ఎవరికి కూడా రెండో అభిప్రాయం అయితే లేదు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. కానీ ఆ ఏదో ఒకటి అనేది శాశ్వత పరిష్కారంగా ఉండాలి తప్ప తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం కాకూడదు. నాబార్డు అండ్ ఏఐఐబి వంటి సంస్థలు రుణాలు ఇచ్చేటప్పుడు కఠినమైన నిబంధనలు విధిస్తాయి. ప్రాజెక్ట్ నాణ్యత, పర్యావరణ అనుమతులు, ఇలా ఎన్నో అంశాలను పరిశీలిస్తాయి. మరి మన యంత్రాంగం అంత పకడ్బందీగా ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి సిద్ధంగా ఉందా? గత అనుభవాలు చూస్తే భయం వేయకం మానదు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. గ్రామీణాభివృద్ధి అంటే కేవలం సిమెంట్ రోడ్లు వేయడమేనా? డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ, వీధి దీపాలు, ఇవన్నీ
ఇవన్నీ కూడా ముఖ్యమే. సో కేవలం రోడ్ల మీద ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతున్నప్పుడు మిగతా మౌలిక సదుపాయాల పరిస్థితి ఏంటి? వాటికి నిధులు ఎక్కడి నుండి వస్తాయి? పల్లె పండుగ 2.0 అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఇందులో సందేహం అయితే ఏమీ లేదు. ఇది గనక విజయవంతం అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం మారిపోతుంది. రవాణా సౌకర్యం మెరుగుపడితే రైతులకు తమ పంటలను మార్కెట్ కు తరలించడం సులభమవుతుంది. అండ్ అలాగే పల్లెల్లో చిన్న చిన్న పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతిమంగా ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కానీ ఇది విఫలమైతే, నాణ్యత లోపించి అవినీతి పెరిగిపోయి చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక రాష్ట్రం చేతులెత్తేస్తే అప్పుడు పరిస్థితి ఆలోచిస్తేనే భయంగా ఉంటుంది. ఇప్పటికే ఉన్న అప్పుల కొండకు ఇది మరో శిఖరాన్ని చేర్చినట్లు అవుతుంది. ప్రభుత్వం చెప్తున్నట్లు ఇది నిజంగానే పల్లెలకు పండుగ తెస్తుందా లేక అప్పుల పండుగగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వారికి కావాల్సింది మాటలు కాదు, కళ్లకు కనిపించే అభివృద్ధి. అది కూడా మన భవిష్యత్తును తాకట్టు పెట్టి చేసే అభివృద్ధి కాదు. సో ఈ 5,837 కోట్ల రూపాయల ప్రతి పైసా ఎలా ఖర్చు అవుతుందో, ఎంత నాణ్యతతో పనులు జరుగుతాయో ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉంది. ఎందుకంటే చివరికి ఆ అప్పు తీర్చాల్సింది మనమే కాబట్టి. సో ఈ రోడ్ల రాజకీయంలో గెలిచేది ఎవరైనా, ఓడిపోయేది మాత్రం సామాన్య ప్రజలు కాకూడదు. ఈ మొత్తం వ్యవహారంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ముఖ్యమన్నమాట. ప్రభుత్వం ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. అండ్ మీరు ఇంకా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.